కొత్త ఏడాదిలో కాషాయ పార్టీ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. పార్టీ నేతల మధ్య సమన్వయం సాధ్యమయ్యేనా అనే చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఉనికి చాటుకునే భవిష్యత్తు సాధ్యమంటున్నారు నేతలు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుర్కొతారా? కాషాయ పార్టీ సారథి ఎంపికలో అసలు లెక్కేంటి? జస్ట్ వాచ్. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలిచి జోష్లో కనిపించింది కమలం పార్టీ. 2025లో కూడా అదే ఊపులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది కమలం పార్టీ ముందు అనేక సవాళ్లున్నాయి. వీటిని దాటుకుని ఎలా ముందుకు వెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. పార్టీ నేతల మధ్య అంతర్గత సమస్యలు, ఆధిపత్య పోరును అధిగమించడం బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్ర నేతలతో సమావేశమై విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని నేతలకు హితోపదేశం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇదే ఏడాది జరగనున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంతవరకు బీజేపీ ప్రభావం చూపుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, మరో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారు తమ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకుంటారా లేక వదిలేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధ్యమవుతుందని కాషాయ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సంక్రాంతిలోపు పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు బీజేపీ నేతలు. సంక్రాంతి తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉండనుంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే దానిపై పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారికి అప్పగించే ఆనవాయితీ కొనసాగుతుంది. బీసీలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఎంపీలుగా ఉన్న బీసీ లీడర్లకు అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుంది కమలం పార్టీ. ప్రస్తుతం మండలిలో బీజేపీకి 1 సభ్యుడే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మండలి ఎన్నికల్లో గెలిచి సంఖ్యాబలం పెంచుకోవాలని భావిస్తోంది కమలం పార్టీ.